పూరా లోకల్. మీరు ప్రతి నిమజ్జనంకి వస్తారా ట్యాంక్ బండ్? అసలు లాస్ట్ ఇయర్ రాలేదు సార్, ఈ ఇయర్ చూద్దామని వచ్చాము. కానీ ఈ త్వరగా తీశారు. మిమ్మల్ని వచ్చినప్పటికి తీసుకుని వెళ్ళిపోయారు నిమజ్జనం ప్లేస్ కి. ఇది ఖైరతాబాద్ గణేష్ ఖైరతాబాద్ గణేష్ని అంటే ఇప్పుడు లోపలికి పంపిస్తలేరా పోలీసులు? పోలీసులు పంపించలేదు, భారీ గేట్లు పెట్టారు. అక్కడ మేము గంట నుంచి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు నిమజ్జనం చేస్తారా అని. మరి ఖైరతాబాద్ గణేశుడు మండపంలో ఉన్నప్పుడు దర్శనం చేసుకోలేదా? దర్శనం చేసుకోలేదండి, ఇక్కడ చూద్దామని వచ్చాము మేము. మీకు వినాయకుడి పండుగ అంటే ఎందుకు, అంటే ఇంత ఫ్యామిలీ తోటి అందరు వచ్చారు కదా, ఎందుకు అంటే అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు? కారణం ఏంటి? వినాయకుడు అంటే ఎందుకు అంత ఇష్టం? వినాయకుడు అంటే ఆదిదేవుడు, మనకే కాదు మొత్తం ప్రపంచం మొత్తం అంతా చేసుకుంటారు. ఆ దేవుడి యొక్క విశిష్టత అంత ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల మంది వచ్చి ఇక్కడ భక్తుల్ని మన దైవ దర్శనం చేసుకుంటారు వినాయకుడిని. ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో మీరు? మేము బోరబండ. ఎట్లా వచ్చారు ఫ్యామిలీ మొత్తం? ఎంతమంది వచ్చారు? మేము వచ్చాము ఒక 5 మెంబర్స్. వెహికల్స్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ 2 కిలోమీటర్లు వచ్చాం. ఇప్పుడు ఈ నిమజ్జనం చూసి వెళ్దామని వెయిటింగ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం చూడలేదు, మరి ఇప్పుడు ఏం చేస్తారు? మరి ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నామండి, ఎప్పుడు అవుతుందా అని చూద్దామని. అంటే కనీసం అంటే వాటర్ లో ఉన్నప్పుడైనా చూద్దాం అనుకుంటురా? అంటే క్రేన్ మీద లేపుతారు కదా, అప్పుడైనా కనిపిస్తారని ఇక్కడి నుంచి దర్శనం చేసుకుందాం చూస్తున్నాం. రండి రండి, పర్లేదు పర్లేదు ఉండండి. అమ్మ మీ పేరు? అనసూయ. అనసూయ. ఓకే, అంటే మీరంతా ఒకటేనా? ఏ కాదు, మాది వేరే ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ ఎక్కడుంది? మా ఫ్యామిలీ మేము ఇద్దరం వచ్చినాం. ఇద్దరే ఈ వయసులో? అంటే అంటే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు? రాలే, మా ఆయన రాలే. ఎందుకు రాలేదు? ఆయన రమ్మంటే రాలేదు. అంతే, మీ ఆయన ఇంట్లో వదిలేసి వచ్చారు. మరి ఆయన బాధపడాడా? బాగా వెళ్ళిపోమ్మని పోయి తీసుకురండి అన్నాడు. ఇక్కడ ఏరియా నుంచి వచ్చారు మీరు? శంషాబాద్. శంషాబాద్ నుంచి? మరి ఖైరతాబాద్ గణేశుడు కనిపించిందా? ఏడ కనిపించలే, కనిపించలేదు. మరి మరి ఇప్పుడు ఎట్లా మా ఖైరతాబాద్ గణేశుడు కనిపించలే? ఏం చేయాలి మరి? పొద్దున తొందర రావాలి కదా. 9 గంటలకే వచ్చినాం, కనిపించలే. పోలీసులు పంపించాలి? పంపించలే. మరి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు బాలాపూర్ గణేశుడు వస్తున్నా నెక్స్ట్ ఉంటారా? ఉంటాం. ఇప్పుడు ఏ టైం దాకుంటారు? చూసి వచ్చిన బాలాపూర్ గణేష్. ఆల్రెడీ బాలాపూర్ గణేష్ అక్కడ వేసి రాత్రి వేసి వచ్చినాం. అక్కడ కూడా ఇద్దరే వేరా? అక్కడ ఇంకా మా బిడ్డ గిట్ల అందరు వచ్చింది. అక్కడ మీ ఆయన రాలేదా? ఆయన రాలేదు. ఎందుకు ఆయన గణేష్ దగ్గర రావట్లేదు? ఆయన దేవుడు అంటే చాలా ఇష్టం ఉండదు ఎక్కువ. కానీ సూపర్ అమ్మా, మీరు ఈ వయసులో గణేష్లను చూడడానికి అంటే మీరు శంషాబాద్ నుంచి ట్యాంక్ బండ్కి వచ్చారు, మీరు చాలా గ్రేట్. మీ పేరు మరోసారి చెప్పండి. అనసూయ. అనసూయ అమ్మను మన ఇక్కడ సెక్రటరీ దగ్గర చూస్తున్నాము. ఈ వయసులో అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఖైరతాబాద్ గణేష్ అంటే ఇక్కడికి చూడడానికి వస్తున్నారు? వస్తున్నా 10 సంవత్సరాలు అవుతుంది. ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నారంట. వాళ్ళ ఆయన రాను అన్నా కూడా మేము వెళ్ళి చూద్దామని ఆవిడ వచ్చారు వాళ్ళ ఫ్రెండ్తో పాటు. ఆవిడ మీకు ఫ్రెండా? మా మర్దల్. ఓకే, వాళ్ళ మరదలతో పాటు వచ్చిరంట. రియల్గా గ్రేట్. భక్తి అంటే అట్లుంటుంది, వినాయకుడు అంటే అందరూ అట్లా ఇళ్ళల్లో గొలుచుకుంటారు. ఇప్పుడు అమ్మ పేరేమో హుస్సేన్ సాగర్ అని ఉంది, కొంతమంది ఏమో వినాయక్ సాగర్ అని పెట్టాలనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? హుస్సేన్ సాగరే ఉండాలా, వినాయక్ సాగర్ అని ఉండాలా? హుస్సేన్ సాగరే మొదటి నుండి అట్లే ఉంది కదా, మొదటి నుండి ఉండేదే ఉండాలి. మరి మీరేమంటారు? వినాయక్ సాగర్ అని ఉండాలా, హుస్సేన్ సాగర్ అని ఉండాలా? వినాయక సాగర్ అని పెడితే కూడా మంచిదే. కోరుకునేది 70% ఇదే కోరుకుంటున్నారు జనాలు కూడా. మీరు చెప్పండి, మీ బస్తీలో అంటే మీరు ఉన్న ఏరియాలో గణేష్ని పెట్టిరా? పెట్టినారు. నిమజ్జనం అయిందా? ఈ రోజు అవుతుంది. అవునా? మరి మీ గణేశుడి దగ్గర ఉండాలి కదా. మరి మీరు మేము సాయంత్రం కదా, అది ఖైరతాబాద్ గణేష్ చూడడానికి వచ్చినాం. మరి అన్నదాన కార్యక్రమాలు, డాన్స్ ప్రోగ్రాంలు అన్నీ అయినాయా? ఇక్కడ ఏం కాలేదు, మీ గణేశుని దగ్గర అయినాయి. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? నేను చాలా అడిగి మా డాడీని ఇక్కడ తీసుకొచ్చాను. ఇప్పుడు తీసుకొచ్చి మేము ఈరోజు మార్నింగ్ ఎవరిదో వెహికల్ ఉంటే ఆ వెహికల్ తీసుకొని 2 బండ్ల మీద వచ్చినాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీ వల్లనే ఇప్పుడు మీ ఫాదర్ ఫ్యామిలీని మొత్తం తీసుకొని వచ్చింది మీ ఒక్కరి వల్ల? అంటే మీ ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు రాలేదు. మీరు కాలేజ్ బంక్ కొట్టి ఎప్పుడు రాలేదు ట్యాంక్ బండ్? రాలేదు. గ్రేట్. మీరు నిజంగా మీ ఫ్రెండ్స్ తో బంక్ కొట్టి కనీసం లైఫ్ లో ఒక్కసారైనా కాలేజ్ బంక్ కొట్టి ట్యాంక్ బండ్ వస్తారు. మీరు రాలేదంటే గ్రేట్. మీ ఫ్యామిలీ తోటి వచ్చారంటే ఒప్పుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది ట్యాంక్ బండ్కి ఫ్యామిలీ తోటి రావడం నిమజ్జనం టైంలో? చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు. అంటే జనాలను చూడ్డానికా? జనాల్లో నా దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం. మీ కోరిక నెరవేరాలని కోరుకుందాము తొందరగా. అంటే క్రేన్ అంటే లోపల ఉంది కదా, మీరు ఇక్కడ ఉన్నారు. యాక్చువల్ అక్కడికి భారీ గేట్లు పెట్టి వెళ్ళవట్లేదండి. అవకాశం వచ్చినప్పుడు కొంచెం ఫ్రంట్కి వెళ్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మీ కోరిక నెరవేరాలని మేము కూడా మా పూరా లోకల్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు తిరుపతి అండి. మేము బోడుపల్లి నుంచి వచ్చాము, ఫ్యామిలీని తీసుకొని వచ్చాము. బట్ కాకపోతే 2 కిలోమీటర్స్ దూరంలోనే పోలీసులు మమ్మల్ని అక్కడ ఆపేశారు. వెహికల్స్ అంతా అక్కడే పార్క్ చేసేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము.
ఎందుకంటే మేము కూడా గణేష్ని ఇంట్లో పెట్టుకోవడం జరిగింది, 8 ఫీట్ల గణేష్. మా గణేష్ కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసుకొని మేము అక్కడ గణేష్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడికి ఖైరతాబాద్ రాలేకపోయాము. సో అక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ మహాగణనాథుని దర్శనం కోసం వచ్చాము. కాకపోతే పోలీసులు అక్కడ మమ్మల్ని ఆపేయడం వల్ల మేము ఇక్కడ దర్శనం చేసుకోలేకపోయాము. కనీసం నిమజ్జనం అయిన తర్వాతనైనా మమ్మల్ని అలో చేస్తే లోపలికి వెళ్ళి చూడాలని మేమందరం వెయిట్ చేస్తున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ట్యాంక్ బండ్కి ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి? గత 6-7 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాము. ఎప్పుడైనా కొంచెం ఫ్రీగా ఉండేది, బట్ ఈ సంవత్సరం ఏంటో తెలియదు, ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది దర్శనం కోసము. సో కనీసం ఒక క్యూ లైన్ కానీ ఏదైనా, ఇంత బందోబస్తు ఉంది కాబట్టి ఏదైనా ఒక క్యూ లైన్ పెడితే కనీసం ఇక్కడ దర్శనం చేసుకోలేని వాళ్ళు శోభాయాత్రలో కనీసం అక్కడ నిమజ్జనం జరిగే కార్యక్రమాన్ని కూడా క్యూలో ఉండి చూడగలుగుతారు. కనీసం ఆ ఫెసిలిటీ నెక్స్ట్ ఇయర్ అయినా గవర్నమెంట్ కల్పిస్తే భక్తులకు చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. నిజంగా అంటే ముందే పోలీసులు భక్తులను వెళ్ళనీయకుండా ఆపేస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి నిమజ్జనం టైంలో స్పెషల్లీ. అక్కడ కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కనీసం ఇక్కడ ఇంత ఏరియా ఫ్రీగా ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా క్యూ లైన్ పద్ధతి కానీ ఏదైనా పెడితే, ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఇబ్బంది పడే బదులు ఆ క్యూలో అయినా ఇబ్బంది పడి కనీసం దర్శనమైనా చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. అంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఒక టైం ఉంటుంది, పొద్దున్న 7 గంటల నుంచి 8 గంటల టైంలో స్టార్ట్ అవుతాడు, 1 గంట లోపు పూర్తి చేయాలి కార్యక్రమాలు. ఈ టైంలో అంటే ముందే రావాల్సింది కదా? ముందే రావాలి, కానీ అందరికీ అది అందుబాటులో ఉండవు కదా ఈ రోడ్లు కానీ. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ చూసినా పోలీసులు చెకింగ్, ట్రాఫిక్, దీనివల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కనీసం శోభాయాత్ర దర్శించుకోలేని వాళ్ళు ఆ క్యూలో వెళ్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు కొంతమంది ఒక పేరు ప్రతిపాదిస్తున్నారు, ఏంటంటే ఈ హుస్సేన్ సాగర్ పేరు తీసేసి వినాయక్ సాగర్ పేరు పెట్టాలి, ఎందుకంటే నిమజ్జనం ఈ వినాయకుల్ని ఇక్కడే జరుగుతుందని. మీ అభిప్రాయం ఏంటి? చేంజ్ ఈజ్ ఆల్వేస్ యాక్సెప్టబుల్, ఎందుకంటే మనం ముందే చూస్తున్నాము తెలుగుతల్లి చేంజ్ కూడా జరిగింది ఇక్కడే. సో హుస్సేన్ నుంచి వినాయక్ సాగర్ చేయడం కూడా మంచి ఆలోచనే, చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ట్యాంక్ బండ్ నిమజ్జనం టైంలో వచ్చినావు అంటే ఖైరతాబాద్ గణేష్ను చూడడానికి వచ్చినావా, మొత్తం అందరి గణేష్ల నిమజ్జనం చూడడానికి వచ్చినావా? అన్ని వినాయకులను చూడడానికి వచ్చి. మరి ఇక్కడ అన్ని గణేష్ల నిమజ్జనం స్టార్ట్ కాలేదు కదా? ఒక్కొక్క అంటే వెయిట్ చేసి చూద్దామని. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఇక్కడికి నువ్వు? ఇదే ఫస్ట్ టైం నేను వావ్, ఎక్కడ ఏరియాలో ఉంటారు మీరు? ఆర్సీపురం. ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ నిమజ్జనం చూడడానికి వచ్చినావు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగునిపిస్తుంది. ఓకే, మీ ఫ్రెండ్స్ వీళ్ళెవరు? మీ అక్కనా ఫ్రెండా? అక్క. ఓకే, నువ్వు చిన్న ఆమె పెద్ద, మీకు బ్రదర్స్ లేరా? ఉన్నారు. ఓకే, ఏంటి మీ తమ్ముడు అన్ననా? అన్న. ఎక్కడున్నాడు మీ అన్న? ఇంట్లో ఉన్నాడు. ఏంటి ఇంట్లో మీరు ఇక్కడ మీ అన్న ఏం చేస్తున్నాడు ఇంట్లో? అన్న ఇంటి దగ్గర ఉన్న వినాయకులను చూడు. ఓహో, అక్కడ కూడా నిమజ్జనం జరుగుతుంది. మరి మీ ఇంటి దగ్గర ఉన్న నిమజ్జనం ఎక్కడ చేస్తారు ఆ గణేషుని? చెరువు దగ్గర, ఆర్సీపురం చెరువులో. ఓహో, అంటే మీరు ఎప్పుడు ఆర్సీపురం పోతారు, ఒకసారి ట్యాంక్ బండ్కి వెళ్దామని వచ్చారు. మరి ఖైరతాబాద్ గణేష్ని చూసినావా ఇక్కడ? చూసినాం. వావ్, ఎన్ని గంటలకు వచ్చినాయి ఇక్కడికి? మేము మార్నింగ్ 9 అట్లా వచ్చి. ఎట్లా అనిపిస్తుంది ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం టైంలో చూసినావు? అందరూ మండపంలో ఉన్నప్పుడు మొక్కుకుంటారు వెళ్ళి, నువ్వు నిమజ్జనం టైంలో వచ్చినావు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగునిపిస్తుంది. ఫోటోలు తీసుకున్నావా? తీసుకున్నాం. వీడియోలు తీసుకున్నాం. ఓకే, మరి గణేషుని మండపం దగ్గర ఎప్పుడు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు, డాన్స్ ప్రోగ్రాంలు, అన్నదానము, ముగ్గుల పోటీలు, అవి ఇవని. నీకు ఏ ప్రోగ్రామ్ అంటే బాగా ఇష్టం గణేషుని మండపం దగ్గర నిర్వహించేటివి? నాకు సాంగ్స్ ఇంకా డాన్స్ పార్టిసిపేట్ చేసావా పాటలు? మరి ఈసారి పార్టిసిపేట్ చేసినావా? చెయ్యలేదు సార్. గణేష్ పండుగ అంటే ఎందుకు అందరూ అంత లైక్ చేస్తారు, ముఖ్యంగా చిన్న పిల్లలు? ఎందుకు గణేశుడు అంటే అంత ఇష్టం? ఒక మాట చెప్పు. వినాయకుని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, ఇంకా వినాయకుడి పైన ఉన్న భక్తి ఇంకా ప్రేమ చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి వినాయకుడి పైన ఉన్న ప్రేమతోటి వస్తారు, భక్తితోటి వచ్చి మొక్కుకుంటాము. ఇప్పుడు ఒక కొత్త పేరు వచ్చింది, అందరు హుస్సేన్ సాగర్ అంటున్నారు, అంటే వినాయకుని నిమజ్జనం అందరు ఇక్కడే చేస్తారు, దీనికి వినాయక్ సాగర్ అని పేరు పెడితే ఎలా ఉంటుందని అడుగుతున్నారు. హుస్సేన్ సాగర్ అనే ఉండాలా, వినాయక్ సాగర్ అని రావాలా? మీకు ఎలా అనిపిస్తుంది చెప్పు? నీకే పేరు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? ఎక్కువ అంటే హుస్సేన్ సాగర్, కానీ వినాయకుడిది అని పెడితే ఎక్కువ ఫేమ్ వినాయకుడిది ఉంటుంది కాబట్టి వినాయక్ సాగర్ అని పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. ఎన్ని గంటలకు వచ్చారు మీరు నిమజ్జనం చూడడానికి ఇక్కడ ట్యాంక్ బండ్కి? ఈ సెక్రటరీ 12కి వచ్చాము. ఓకే, ఎలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? ఫెసిలిటీ లేదు, ఎక్కడికక్కడ బండ్లు స్టాప్ చేసేసారు, చాలా లాంగ్ నుంచే నడుచుకుంటూ వచ్చాము. అంటే ఖైరతాబాద్ గణేశుడు ఫేమస్ కదా, పొద్దున్న 7 గంటల నుంచి 8 గంటల పొద్దున్నే అప్పుడే స్టార్ట్ అవుతుంది నిమజ్జనం కార్యక్రమం అనేది తీసుకురావడం. వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడికక్కడ పోలీసులు బండి రానియకుండా మొత్తం మేము చుట్టూ మొత్తం తిరిగి వచ్చేసాము. చూసారా మరి ఖైరతాబాద్ గణేష్ని? చూడలేదు, ఇక్కడ స్టాప్ చేశారు కదా. ఓకే, మీరు 12 గంటలకు వచ్చారంటే అప్పటికే లోపలికి వెళ్ళిపోతాడు కదా, అంటే అనేది అంటే పొద్దున్న 7 గంటలు చూద్దామనేసి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఒక టైం పెట్టుకుంటుంది, పొద్దున్న 7 గంటల నుంచి 12 గంటల లోపల 1 గంటల లోపల ఆయన నిమజ్జన కార్యక్రమం, పొద్దున్నే రావాలి. పిల్లలతో పాటు వచ్చారా? పిల్లలతో. ఎంతమంది వచ్చారు?
నలుగురం ఫ్యామిలీ మొత్తం. ఓకే మరి ఇప్పుడు మిగతా గణేషులు రావడానికి మరి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ రోడ్లో స్టార్ట్ అవుతాయి, ఉంటారా మరి అప్పటిదాకా? ఉంటాం. ఓకే, ఏరియా నుంచి వచ్చారు మీరు? రామంతపూర్. ఇప్పుడు పేరేమో హుస్సేన్ సాగర్ ఉంది, వినాయకుల నిమజ్జనం జరుగుతుంది మొత్తం హుస్సేన్ సాగర్లో. కొంతమంది పేరు ప్రతిపాదిస్తున్నారు, ఈ హుస్సేన్ సాగర్ పేరుని హుస్సేన్ అని తీసేసి వినాయక్ సాగర్ అని పెడదాం అనుకుంటారు, మీరేమంటారు? దానికి సపోర్ట్ చేస్తాం మేము కూడా. వినాయకుని పేరు పెట్టాలి అంటే వినాయక్ సాగర్ అని పెట్టాలనుకుంటున్నారు? సాగర్ అని పెట్టాలని కోరుకుంటున్నాము. ఓకే, ఎందుకు వినాయక్ సాగర్ అని పెట్టాలనుకుంటున్నారు? మన భారతదేశంలో మన హిందూ సాంప్రదాయంగా మనము హుస్సేన్ అనేది అప్పట్ల కాలం అది పెట్టారు వాళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు మనది కదా, ఇప్పుడు మనం మన పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ వినాయకుని నిమజ్జనం చేస్తున్నాం కదా, అది అంత నిమజ్జనం చేస్తున్నప్పుడు మన పేరు, మన వినాయకుని పేరు మనం పెట్టుకోవాలని. వినాయకుడి పండుగ చిన్న వాళ్ళ నుంచి, అప్పుడే చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు, పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటారు. ఎందుకు వినాయకుడు అంటే అందరికి ఇష్టం, మీకు కూడా ఎందుకు ఇష్టం వినాయకుడు అంటే? మనకు పెద్దల నుంచి వచ్చిన ఆచారము, మన వినాయకుని పురాణాల నుంచి వచ్చినది, మనకు కూడా అదే నేర్చుకొని మనం చేస్తున్నాం కదా. భారతదేశంలో మనం ఎట్లా హిందువులు మన అప్పటి నుంచి అయినా మన పెద్దలు ఎట్లా చేస్తారో మనం అట్లా చేస్తున్నాం. పురాణాలలో వినాయకుడు మన శివుని పుత్రుడు, ఏ పూజ చేసినా వినాయకుడు తర్వాతే మనకు ఏ పూజ, నువ్వు ఏ కార్యక్రమాలు చేసుకున్నా హిందూ సాంప్రదాయం వినాయకుని పూజ చేశాకే ఏ పూజ అయినా చేస్తాము. అందుకే గణనాథుడు అంటే అంత ఇష్టం. ఇంట్లోనైనా 9 రోజులు పూజ చేసుకుంటాం మేము కూడా. జాగ్రత్త అండి, థ్యాంక్ యూ. పిల్లలు ఉన్నారు, మంచిగా నిమజ్జన కార్యక్రమం చూసి వెళ్ళండి. ట్యాంక్ బండ్ దగ్గర ఒక యువ భక్తుడు ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మరి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూసిండా లేదా మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసినావా ఖైరతాబాద్ గణేష్? పబ్లిక్ ఎక్కువ ఉన్నారా? అవునా? లోపలికి వదులుతలేరా పోలీసులు? వద్దుతలేరు పోలీసు వాళ్ళు. మరి ఖైరతాబాద్ గణేశుడు మండపంలో ఉన్నప్పుడు దర్శనం చేసుకోలే? చేసుకున్నాం. మరి మళ్ళీ నిమజ్జనం కూడా చూడడానికి వచ్చినాం? నిమజ్జనం చూనికి వచ్చినాం, ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడ, అందుకే ఈరోజు కూడా వచ్చినాం. ఎందుకు దేవుడు అంటే అంత ఇష్టం నీకు? అంటే కర్తవ్య గణేష్ అంటే ఇష్టం. ఇష్టం. వినాయకుడు అంటే ఎందుకు అంత ఇష్టం ఎక్కువ నీకు? స్పెషలిస్ట్. దేంట్లో స్పెషలిస్ట్ వినాయకుడు? వినాయకుడు అంటేనే చిల్డ్రన్తో సమానం కదా, అందుకని. ఓకే, మరి ఈసారి గణేశుడి పండుగకి అన్ని ప్రోగ్రాంలు నిర్వహిస్తారు కదా, ఏంటిది ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, డాన్సు, అవి ఇవి, మీకు అన్నదానం, వీటిలలో మీకు బాగా నచ్చిన కార్యక్రమం ఏంటి? అన్నదానం. ఎందుకు అన్నదానం అంటే అంత ఇష్టం? దేవుని చేతులతో అందరికి పెట్టడం అంటే ఇష్టం. ఓకే, అంటే అన్నదానం దగ్గర అందరం కలిసి తింటారు కాబట్టి ఇష్టమా? ఇష్టం. ఓకే, ఖైరతాబాద్ గణేష్ని మీరు మండపంలో దర్శనం చేసుకురా? లేదు, ఈసారి చేసుకోలేదు, అందుకే ఇక్కడ నిమజ్జనంకి వచ్చిరా? నిమజ్జనానికి వచ్చినాం. మరి దర్శనం అయిందా? కాలేదు. ఏ టైంకి వచ్చారు మీరు? ఇంతకు ముందే 12:30కి అట్లా వచ్చినాం, కానీ అప్పటికి వెళ్ళిపోయింది కదా. ఖైరతాబాద్ గణేశుడు ఎప్పుడైనా పొద్దున 7 గంటల నుంచి 12 గంటల అంటే 10 గంటల లోపే రావాలి. అవును, ఈసారి మేము రాలేదు. ఎందుకు అంత లేట్ అయింది? మరి హాలిడేనే కదా ఇవాళ? ట్రాఫిక్ ఉండే కదా, అందుకనేసి లేట్ అయిపోయింది. ఓకే, మీ ఫ్రెండ్, మీరు కాలేజా స్కూలా? కాలేజ్. మీ ఫ్రెండ్స్ తోటి కాలేజ్ బంగొట్టి ఎప్పుడు రాలే ట్యాంక్ బండ్కి? రాలే. ఎందుకు? పేరెంట్స్ అలా చేయరు కదా. ఓకే, ట్యాంక్ బండ్ అంటే మామూలుగా స్కూల్ లైఫ్లో కాదు కానీ కాలేజ్ లైఫ్లో ఒక్కసారైనా బంగొట్టి వస్తారు మామూలుగా. టైం వస్తుంది. ఓకే, ఎలా అనిపిస్తుంది ట్యాంక్ బండ్లో ఇంతమంది జనాలని నిమజ్జనం టైంలో చూడడం ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా. ఓకే, ఇప్పుడు అంటే మీరు ఫ్యూచర్ జనరేషన్, మీరు ఎట్లాగో ఫ్యూచర్లో మీదే అంతా, ఇప్పుడు హుస్సేన్ సాగర్ అని పిలుస్తున్నారు, కొంతమంది ఏమో వినాయక్ సాగర్ అని పెట్టాలనుకుంటారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక కాలేజ్లో ఇప్పుడే జాయిన్ అయిన 10th కంప్లీట్ అయ్యి మీదే ఫ్యూచర్ కాబట్టి ఇది వినాయక్ సాగర్ అని ఉండాలా, హుస్సేన్ సాగర్ అని ఉండాలా? వినాయకుని సాగర్ అనే ఉండాలి. ఎందుకు వినాయక్ సాగర్ ఉండాలని కోరుకుంటున్నావు? ఇక్కడ వినాయకుడు తప్ప ఇంకెవరు సాగరం జరగదు కదా, అందుకని వినాయకుడిదే ఉండాలి. సూపర్ సూపర్. నిమజ్జనం టైంలో వచ్చావు, మరి ట్యాంక్ బండ్కి ఎలా అనిపిస్తుంది? ఫుల్ రష్ ఉంది బ్రో, అసలు చూడలేకపోయినా, నిమజ్జనం అయితే చూడలేకపోయినా, ఏడో లోపలికి ఉన్నాడు వీడైతే ఏ దేవుడు నిమజ్జనం చూడలేకపోయినా? ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూడలేకపోయినా. ఇంకా జనాలు అయితే చాలా మంది ఉన్నారు, ఎండ కూడా చంపేస్తాను ఈరోజు. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను గచ్చిబౌలిలో ఉంటా. బ్యాచులరా ఫ్యామిలీయా? బ్యాచులర్. ఒక్కనే వచ్చినావా? లేదు, నేను మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ ఏడి? ఈడే ఉంటాడు. ఓకే, వీళ్ళ ఫ్రెండ్ ఎస్కేప్ అయిపోయిందంట. సారీ, తప్పిపోయిందా మీ ఫ్రెండ్? ఈడే ఉంటాడు, నేను ఇస్తానే కాబట్టి పక్క పోతాడు, సిగ్గు ఎక్కువ ఉండు ఒక్క నిమిషం. సరే సరే, మీ ఫ్రెండ్ వచ్చినా ఎట్లా ఫోన్ ఉంది కదా, మాట్లాడతాడు కదా. ఎంత ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏజ్? 40. అంటే భయపడాడు కదా, తప్పిపోడుగా? పెద్దోడే. నువ్వెంత ఏజ్? 24. నీకు అతను ఫ్రెండ్ అంటే 44 అంటే అంటే ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారు మీ ఇద్దరు? ఆఫీస్ మేట్స్.
మరి ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం మిస్ అయ్యావు, మండపంలో ఉన్నప్పుడు దర్శనం చేసుకున్నావా? మండపంలో ఉన్నప్పుడు మిస్ అయినా కాబట్టి నిమజ్జనానికి వచ్చిన. పోయినసారి దర్శనం చేసుకున్నా, ఈసారి అవ్వలే. అంటే ఎక్కువ వీక్ డేస్ లోనే అయిపోయింది కదా, వీకెండ్ దొరకలే నాకు. అందుకని ఇక్కడ చూద్దామని వచ్చిన, ఇక్కడ కూడా వర్కౌట్ కాలే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? నేను 2 years నుంచి, లాస్ట్ ఇయర్ నేను అంటే హైదరాబాద్కి వచ్చి 2 years అయింది. ముందు ఆంధ్రాలో ఉంటాను. వినాయకుడు పండుగ అంటే ఎందుకు అందరికి ఇష్టం, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు? అదొక వైబ్ ఉంటుంది బ్రో. అంటే లైక్ అంతా అన్నదానం అని, లైక్ మళ్ళా నిమజ్జనం అప్పుడు అవంతా అదొక వైబ్ ఉంటుంది. అన్ని ఫెస్టివల్స్ లో ఆ వైబ్ ఉండదు. అంటే నా ఫీలింగ్ ఏమంటే వైబ్ ఉంటుంది మంచిగా. మరి బ్యాచులర్ అంటున్నావు, ఈసారి మండపాల దగ్గరికి వెళ్ళి అన్నదానం చేసేటప్పుడు తిన్నావా? తిన్నా, మా ఆఫీస్ లోనే పెడతారు. అంటే మా ఆఫీస్ లో 5 days పెడతారు. మొత్తం ఎన్ని మండపాల దగ్గరికి వెళ్ళి ఎన్ని మండపాల దగ్గరికి వెళ్ళి అన్నం తిన్నావు అన్నదానంలో? అంటే మండపాల దగ్గరికి పోయి తినేంత టైం లేదు. నాకు ఆఫీస్ ఉంటుంది కదా, మా ఆఫీస్ లోనే పెడతారు. ఖైరతాబాద్ గణేశుడు ఫేమస్, అట్లనే వినాయకుడు ఫేమస్, మా పండుగ ఫేమస్. నీకు వినాయకుడు పండుగలలో అన్నదానం చేస్తారు, డాన్స్ ప్రోగ్రాంలు అన్నీ ఉంటాయి కదా, నీకు ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం? దాంట్లో లాస్ట్ నిమజ్జనం అప్పుడు లాస్ట్ లో డాన్స్ ఉంటుంది కదా, అది ఇష్టం నాకు. ఇప్పుడు ఇది హుస్సేన్ సాగర్, వినాయకులను తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. కొంతమంది ఏమో వినాయక సాగర్ పెట్టాలని అనుకుంటారు. హుస్సేన్ సాగర్ ఉండాలా, నీ వినాయక సాగర్ అని ఉండాలా? అంటే నా ఒపీనియన్ ఏమంటే, ఎప్పటి నుంచో హుస్సేన్ సాగర్ ఉంది, దీంట్లోకి వచ్చి వినాయకులు నిమజ్జనం చేస్తున్నంత మాత్రాన అది వినాయక సాగర్ అవ్వడానికి అంత స్కోప్ ఉండదేమో. అంటే ఎప్పటి నుంచో హుస్సేన్ సాగర్ ఉంది కదా, హుస్సేన్ సాగర్ ఉండడం బెటర్. ఎందుకు హుస్సేన్ సాగర్ అనే ఉండాలి? అంటే వినాయక సాగర్ అంటే వినాయకులను తీసుకొచ్చి చేస్తున్నారు కదా. అవునవును, కానీ పేరు మారిపోతే లొకేషన్ మర్చిపోతారు. అంటే ఇప్పుడు వినాయక సాగర్ అంటే ఇదేంద్ర కొత్తగా మళ్ళీ హైదరాబాద్ లో పుట్టకొచ్చిందా అని అదొక కొత్తగా వస్తుంది అట్లా. నీ పేరు? శాంతన్. ఎక్కడి నుంచి వచ్చినావు? మియాపూర్. తెలుగు, హిందీ? తెలుగు. ఓకే. ఏ క్లాస్ చదువుకుంటున్నావు? 5th. నిమజ్జనంకి అంటే ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వచ్చినావా? నిమజ్జనం చూడడానికి వచ్చాను. అంటే అన్ని గణేష్ల నిమజ్జనం. ఓకే. ఎవరెవరు వచ్చారు మొత్తం? నేను, మా అన్న, బాబాయ్, మమ్మీ, డాడీ. ఎందుకు వినాయకుడు అంటే నీకు అంత ఇష్టం? వినాయకుడు నిమజ్జనం చేయడమే నాకు ఇష్టం. అంటే వినాయకుడు నిమజ్జనం అవుతుంటే చూడడం ఇష్టమా? ఆ. అంటే వినాయకుడి దగ్గర ప్రోగ్రామ్స్ జరుగుతాయి, డాన్స్ ప్రోగ్రాములు, ఆటల ప్రోగ్రాములు, అన్నదానము, ఆ వాటిలలో నీకు ఏది బాగా ఇష్టం? ఆటల ప్రోగ్రామ్. పూజలో పాల్గొంటావా? పూజ చేసినావు వినాయకుడికి ఈసారి? మరి చేసిన. ఏం మొక్కుకున్నావు వినాయకుడిని? నేను మంచిగా చదవాలని. ఓకే. నీ ఫ్రెండ్స్ మరి స్కూల్లో మీరు అందరు కలిసి స్కూల్లో గణేష్ని పెట్టిరా? మరి పెట్టలే. ఓకే. ఇంటి దగ్గరనే పెట్టుకోరు. మీ ఇంటి దగ్గర పెట్టిన గణేశుడు నిమజ్జనం అయిందా? అయిండు. ఓకే. మరి అక్కడ డాన్స్ ఆడినావా? ఆడినా. ఏ పాటల మీద ఆడినావు? తెలుగు. సరే, ఇది హుస్సేన్ సాగర్ అని ఉంది పేరు. ఇక్కడ వినాయకులను తీసుకొచ్చి నిమజ్జనం చేస్తురు. పేరు హుస్సేన్ సాగర్ అని ఉండాలా, వినాయక సాగర్ అని ఉండాలా? హుస్సేన్ సాగర్. ఎందుకు ఎందుకు? అప్పటి నుంచి హుస్సేన్ సాగర్ కాబట్టి హుస్సేన్ సాగరే ఉండాలి. మరి కొంతమంది వినాయక సాగర్ అని పెట్టాలనుకుంటారుగా. పెట్టొచ్చు. వాళ్ళు ఇష్టం అంటావా? నీ పేరు? శశాంక్. ఎక్కడి నుంచి వచ్చినావు శశాంక్? మియాపూర్. నువ్వు ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం చూడడానికి వచ్చినావు, మొత్తం అన్ని గణేష్ల నిమజ్జనం చూడడానికి వచ్చినావా? అన్ని గణేష్ నిమజ్జనం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఇక్కడికి? లాస్ట్ 3 years. ఓకే. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు? బాగా అనిపిస్తుంది. ఓకే. మీ ఏరియాలో గణేష్ని పెట్టుకురా? పెట్టుకున్నాం. నిమజ్జనం అయిందా? అయింది. ఎట్లా అనిపించింది ఈసారి అన్ని గణేష్ల నిమజ్జనాలు ఇక్కడికి రావాలని చూడాలనుకుంటున్నావు, అట్లనే మీ గణేష్ నిమజ్జనం కూడా అయిపోయింది. ఎలా అనిపిస్తుంది ఈసారి పండుగ వైబ్ ఎలా ఉంది ఈసారి? చాలా బాగుంది. నీకు మొత్తం పండుగలో ఎప్పుడు బాగా ఎంజాయ్ చేస్తావు నువ్వు? అంటే 10 రోజులు ఉంటాయి, 11 రోజులు ఉంటాయి కదా, ఈ 11 రోజులలో నీకు ఏ రోజు బాగా అన్నదానం ఉంటుంది, డాన్స్ ప్రోగ్రాంలు, ముగ్గుల పోటీలు, అవి నీకు ఎప్పుడు బాగా అనిపిస్తుంది? నిమజ్జనం రోజు. ఎందుకు నిమజ్జనం రోజు ఇష్టం? ఆ రోజు ఆటలు ఆడిపిస్తారు, ఉట్టి మళ్ళీ తీసుకెళ్లేటప్పుడు డాన్స్, అవన్నీ నచ్చుతాయి. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఇది హుస్సేన్ సాగర్ అని ఉంది, వినాయకులని ఇక్కడ నిమజ్జనం చేస్తారు. హుస్సేన్ సాగర్ ఉండాలా, వినాయక సాగర్ అని ఉండాలా? వినాయక సాగర్. ఎందుకు వినాయక సాగర్? ఎందుకంటే ఉన్న వినాయకులన్నీ ఇక్కడికే వస్తాయి కదా. నీ పేరమ్మా? దీక్షిత. ఏ క్లాస్ నువ్వు? 7th. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నావు? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు ఇక్కడికి? లాస్ట్ 2 years నుండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? చాలా బాగుంది. ఓకే. మొత్తం 11 రోజులు పండుగలో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాలు ఉంటాయి, నీకు ఏ రోజు బాగా ఇష్టం? లాస్ట్ డే. ఎందుకు లాస్ట్ డే అంటే ఇష్టం? బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇట్లా డాన్స్లు ఆడొచ్చానా? మీ గల్లీలో పెట్టుకున్న గణేశుడు నిమజ్జనం అయిందా? అయింది. ఎన్ని రోజులకు తీసారు? నిన్న.
ఓకే, ఎలా అనిపిస్తుంది మరి మీ గల్లీలో నిమజ్జనం అయిపోయింది గణేశుడు, మళ్ళీ ఇక్కడికి వచ్చినావు, చూసావు మరి ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనంలో? చూడలే ఇంకా. మరి ఎన్ని గంటలకు వచ్చినావు ఇక్కడికి? ఎన్ని గంటలకు వచ్చినావు? 11:30. ఎప్పుడైనా ఖైరతాబాద్ గణేశుడు పొద్దున 7 గంటల నుంచి 12 గంటలలో అంటే 10 గంటల వరకే చూడడానికి ఛాన్స్ ఉంటుంది, నీకు తెలియదా? తెలుసు. మరి ఎందుకంత లేట్గా వచ్చారు? ఇవే దూరంకి వెళ్ళొచ్చు. పేరేమో హుస్సేన్ సాగర్ అని ఉంది, వినాయకులను ఇక్కడ నిమజ్జనం చేస్తారు, నువ్వు హుస్సేన్ సాగర్ అని ఉండాలా వినాయక సాగర్ అని ఉండాలా? వినాయక సాగర్ అని ఉండాలి. ఎందుకు వినాయక సాగర్ అని ఉండాలి? ఎందుకంటే అన్ని వినాయకులు వచ్చి ఇక్కడనే ఉంటాయి కాబట్టి. థ్యాంక్